హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. గత 50 సంవత్సరాల నుంచి హస్త సాముద్రికం మీద పరిశోధన చేసి 5 గ్రంథాలు రాసిన నాయుడు గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వీరు తన హస్త సాముద్రిక విద్య చేత కొన్ని వేల మంది జీవితాలను మలుపు తిప్పారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ గురువు గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఋషులు మునులు మన ఈ తమ్మునీళ్ళు ఉంటుంది కదా, దీన్ని చూసి ఆ వ్యక్తికి ఉన్న రోగాల్ని మరియు ఆ వ్యక్తి యొక్క ఆయుష్ని అంచనా వేసేవాళ్ళు అంట కదా. ఇప్పటి కాలంలో అది సాధ్యమయ్యే పని అని అంటారా? ఇప్పుడు కాలంలో అంటే మనం పరిశీలించి దాన్ని ఇంకా విస్తృతంగా రీసెర్చ్ చేస్తే మళ్ళీ సాధ్యమేమో తెలియదు, కానీ వాళ్ళకి కొన్ని ఈ ఆత్మగతమైనటువంటి శక్తులు కొన్ని ఉండేటువంటివి. ఆ అంశంలో దీన్ని పరిశీలించి ఇప్పుడు మనం వేలిముద్రతోటే కదా ఐడెంటిటీ. ఈ తంబు ప్రాధాన్యత మన ఈ పరిణామ క్రమంలో చాలా ఎక్కువ ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ఈ తంబు గురించి చాలా చెప్తుంది. దీన్ని పరిశీలించి ఆ పుట్టిన సమయాన్ని తేదీని చెప్పేవారని గతంలో ఉంది ఆ ప్రక్రియ. ఇప్పుడు ప్రస్తుతం అది మనం సాధన చేస్తే ఏమన్నా సాధ్యపడుతుందేమో, కానీ ఇప్పుడు ప్రజెంట్ చెప్పేటువంటి వాళ్ళల్లో నాకు తెలిసి ఎవరు లేరు. ఏం చేదంటే నాకు 50 సంవత్సరాల పైబడికి దీంతో పరిచయం ఉంది. ఈ సాముద్రిక శాస్త్రం మళ్ళీ ఇప్పుడు గత ఒక 5-6 సంవత్సరాల నుంచే ఇది బాగా, ఒక 10 సంవత్సరాల క్రితం నేను సాముద్రిక శాస్త్రం మీద ఒక గ్రంథం రాశాను 2015లో. ఇంకా వెనక్కి వెళితే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే సాముద్రిక శాస్త్రం గురించి అంతగా తెలిసినటువంటి వాళ్ళు, దాని మీద అధ్యయనం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆ తెలుగులో అసలు గ్రంథాలు కూడా లేవు. వెస్టర్న్స్ కొంతమంది 1900 సంవత్సరంలో, అంటే 125 సంవత్సరాలు 130 సంవత్సరాల క్రితమే వాళ్ళు కొంచెం తయారు చేశారు. మన పూర్వీకులు మహర్షులు ఇప్పుడు భవిష్యత్ పురాణము, సముద్రుడు, శార్గరవీయము, గర్గ, ప్రహ్లాద, వరాహమిహిర, భృగు, పరాశర, వీళ్ళు కొన్ని విషయాలని ఈ జ్యోతిష్యం చెబుతూ దాంట్లో అంతర్భాగం కింద వీటిని పేర్కొనడం జరిగింది. ఆ సమయం నుంచి మనం చూస్తే కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు తప్ప వాస్తవంగా ఇది తయారు చేసి చెప్పి లెక్కలు వేసి చేసినటువంటిది ఎక్కడ దాఖలాలు లేవు. అది మాత్రం వాస్తవం. గురువుగారు, ఈ చెయ్యిని చూసి ఈ వ్యక్తి కారణ జన్ముడా కాదా, ఈ వ్యక్తి జీవితంలో గొప్ప స్థాయికి వెళతాడా లేదా అనే విషయాన్ని 100% హస్త సాముద్రికలో చెప్పగలమా మనం? చెప్పచ్చు. ఎలాగంటే ఇక్కడ కర్మగతమైనటువంటివి రేఖలు అని చెప్పాను, గుణప్రధానమైనటువంటివి ఈ అరచేతిలో ఉండేటువంటి మిగిలిన లక్షణాలు. అంగ సాముద్రికంలో కూడా ఒక వ్యక్తి అది కారణజన్ముడు అంటే, ఇప్పుడు మనం తరతరాలు యుగ యుగాలు గడిచినా సరే ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము అంటే ప్రకృతి కారణజన్ముడు అంటే ప్రకృతిలో ఒక భాగం. ఎందుకంటే సూర్యుడు ఎలాగో, చంద్రుడు ఎలాగో, ఈ శక్తులు, ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి పని అంటే మనం కదలిక, చర్య, దీన్ని కర్మ అంటాం మనం. అంటే వ్యక్తి అయినప్పుడు కర్మ అనాలి, శక్తి అయితే క్రియ. అది అంటే శక్తికి వ్యక్తికి తేడా ఏమిటంటే, శక్తి అంటే భగవంతుడు, వ్యక్తి అంటే జీవాత్మ, శక్తి అంటే పరమాత్మ. అంటే పరమాత్మ చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే పరమాత్మ అంశాలు, నవగ్రహాలు కానీ పంచభూతాలు కానీ పరమాత్మ యొక్క అంశాలు. అలాగే సృష్టిలో ఈ మొక్కలు, మిగిలిన జీవులు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశాలే. మనం కూడా అయితే మన దగ్గరకు వచ్చేసరికి మనం వ్యక్తి అయ్యాము, అవి ప్రకృతి శక్తులైనవి.
ప్రకృతి శక్తి చేసేటువంటి కర్మ క్రియ అంటాం. ఎందుకంటే కర్మ వలన ఫలితం వస్తుంది. కొంత గాలి వేసటం వల్ల కొంత ఫలితం, అగ్ని జ్వలించడం వల్ల ఫలితం, నీరు ప్రవహించడం వల్ల కొంత ఫలితం, భూమిలో మొక్కలు జంతువులు పుట్టడం వల్ల కొంత ఫలితం. ఈ ప్రకృతి శక్తుల వలన వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది ప్రకృతికే విడిచిపెడతాయి, అవి తీసుకోవు. మీరు గమనించండి, చెట్లు మొలుస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఆ పువ్వుల్ని కానీ ఆ ఫలాలను కానీ అవి తీసుకోవు, ఆశించవు. అలాగే గాలి వీస్తుంది, గాలి వీచడం వలన ప్రాణవాయువుతో జీవులు జీవిస్తాయి, దానివల్ల ఫలితం వస్తుంది. నీరు ప్రవహిస్తుంది, నది, దానివల్ల కొంత ఫలితం వస్తుంది. సూర్యుడు కాంతిని వెదజల్లుతున్నాడు, దానివల్ల కొంత ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని అవి కోరవు మళ్ళీ వెనక్కి. అందువలన దాని కర్మ అనకూడదు, క్రియ అంటాము. ఇక్కడ మీరు కారణ జన్ములు అన్నారు చూసారా, కారణ జన్ములు అంటే వ్యక్తిగా పుట్టి కొన్ని పనులు చేసి కొన్ని కర్మలను ఆచరించి కర్మలను క్రియలుగా మార్చుకుంటే, అంటే ఇక్కడ క్రియ అంటే చెప్పాను కదా ఫలితం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి జన్మించటం వలన కూడా కొంత ఫలితం వస్తుంది. అంటే ఆయన చేసే కర్మల వలన, ఒక కర్మ అంటే ఒక పని చేశాడు, ఆ పని చేయటం వలన ఒక ధర్మాన్ని గాని, ఒక విధానాన్ని గాని, ఒక సంపదను గాని, ఒక శాస్త్రాన్ని గాని వాళ్ళలోంచి పుట్టుకొచ్చింది. దానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎవరికి? సమాజం. కదా, ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని కనుగొన్నాడు, లేకపోతే ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం మీద పరిశోధన చేశాడు, ఇంకొకళ్ళు ఇంకొక. ఇలాగా మన ఆధునిక కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు, రమణ మహర్షి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వాళ్ళు ఎవరి కోసం చేశారు అది? ఆ సిద్ధాంతం కానీ ఆ పరిశోధన కానీ దాని నుంచి వచ్చిన ఫలితాన్ని సమాజం తీసుకుంటుంది, వాళ్ళేం తీసుకోలేదు. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి దాని గురించి చేసుకోలేదు. అంచేత వాళ్ళు ఒక కారణంతో జన్మించారు, అంటే ఓ పని చేయటానికి, ఓ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఒక శాస్త్రాన్ని అందించడానికి, సమాజాని కోసం. అది నిజంగా వాళ్ళు చేసే కర్మే, కానీ దాని ఫలితాన్ని వాళ్ళు ఆశించలేదు కనుక అది క్రియగా మారింది. క్రియారూపమైనటువంటిది ఏమిటి? దైవశక్తి కదా. అంటే ఈ వ్యక్తిగా పుట్టి తను చేసిన కర్మను క్రియగా మార్చుకున్నాడు గనక కారణజన్ముడైపోయాడు. దాన్ని మన భగవద్గీతలో ఏం చెప్పాడంటే, కర్మను ఆచరించు, నిష్కామ కర్మను చెయ్యన్నాడు. అంటే కోరిక లేకుండా, అదే క్రియ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక కర్మను చేసి దాని ఫలితాన్ని ఆశించకుండా ఇది చెయ్యాలి, నేను చేస్తున్నాను అని ఫలితాన్ని తిరిగి ఆశించకుండా నువ్వు కర్మలను ఆచరిస్తే ఆ కర్మ క్రియగా మారుతుంది. ఆ కర్మలను క్రియగా మార్చుకున్నటువంటి వ్యక్తి భగవంతునితో సమానం అవుతాడు, కారణ జన్ముడు అవుతాడు. ఇది వీళ్ళని ఎలాగ మనం గమనించవలసిన పని లేదు. అయితే మనం వ్యక్తిని బాల్యావస్థ నుంచి కనుక మనం గమనిస్తే ఆ వ్యక్తి కారణజన్ముడి కింద మారుతున్నాడంటే అటువంటి స్వభావ స్వరూపాలు ఈ అరచేతిలో కనబడతాయి. అవి గుర్తుల రూపంలోను ఈ లక్షణాల రూపంలోను కనబడతాయి. అంచేత అది ఈ మూడు గుణాలని మనం చెప్పినప్పుడు ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి అంశాలు ఈ చేతిలో ఉంటే, అలాగే కారణజన్మకు అనుసంధానమయ్యేటువంటి క్రియలను వాళ్ళు చేస్తే, అదే కర్మలను వాళ్ళు చేస్తే, ఆ కర్మలకు బీజాలు గనక అవి ప్రారంధం నుంచి వస్తాయి గనక ఆ ప్రారంధ వాసన లేనిదే అటువంటి జన్మ రాదు. ఏం చేతనంటే ఇప్పుడు పొందినటువంటిది కాదు. కొంతమంది ఉంటారు, రమణ మహర్షి, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి
మాత అమృతానందమయ్యి. ఓకే. అమృత ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయి తెలుసు మీకు. అమృతానందమయ్యి ఆమె జన్మతః చాలా ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఏ రకమైనటువంటి వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ లో విద్య గాని ఆ ధనము గాని ఏమీ లేకుండా పుట్టి కొంతకాలము ఆమె మామూలుగా సంసారిక జీవితంలోనే గడుపుతూ కొంతకాలానికి ఆమె తాను పొందినటువంటి అనుభూతి పొందినటువంటి విషయాలను చెబుతూ కరుణ, ప్రేమ, దయ ఈ లక్షణాలు సాత్విక లక్షణాలని పెంపొందించుకుంటూ ఆమె ఎప్పుడైతే నలుగురికి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిందో ఆమె ఆటోమేటిక్గా సమాజంలో గుర్తింపబడి ఆమెకు సహకరిస్తూ అందరూ సహకరిస్తున్నప్పుడు విద్యాలయాలు, సంస్కృతి, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు. అంటే ఆమెను ఒకసారి నేను వారిని మాతగారిని ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి సందర్శించుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి కూడా 1972, 71 నుంచి కూడా ఎక్కడైనా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి, వాళ్ళ కారణ జన్ములు లేదా ఒక విశిష్టమైన వ్యక్తులు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని కట్టుకుని వాళ్ళతో అవకాశం ఉంటే మాట్లాడటం, లేనప్పుడు వాళ్ళ యొక్క ఈ అంగ సాముద్రికము, హస్త సాముద్రికం, అలా హస్తం ఎలా పెట్టారనుకోండి అది చూడటం, దాంట్లో ఏమున్నాయి గుర్తించుకోవటం, రాసుకోవటం, నోట్ చేసుకోవటం అలవాటు చాలా మంది. నేను అలాగే ఆవిడ దగ్గరికి వెళ్ళి చూశాను. ఈ శాస్త్రంలో ఒక విశిష్టమైనటువంటి కొన్ని గుర్తులు, రేఖలు ఆవిడ చేతిలో ఉన్నాయి. మరి అవి ఉన్నాయి కనుక ఆవిడ ఆ స్థితికి ఎదిగారు కదా. ఆవిడికి ఆ భావన రావటానికి పూర్వజన్మ వాసన, ప్రారంభం నుంచి వచ్చినటువంటి వాసన. లేకపోతే ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారు? మరి అంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి. అలాగే సత్యసాయి బాబా, భగవాన్ సత్యసాయి బాబా